బండికి ఒక గుర్రం ఉంటే ఒక స్పీడు, రెండుంటే మరో స్పీడు, నాలుగైతే ఇంకా స్పీడు, ఎనిమిదైతే ఇక దూకుడే. కానీ బండికి ఒకటే గుర్రం పెట్టి 8 గుర్రాల స్పీడు వెళ్లాలంటూ ఆర్డర్లు ఇస్తే ఉన్న ఒక్క గుర్రం కూడా చతికిల పడిపోతుంది. ఇప్పుడు P4 మీద చంద్రబాబు గారి స్వారీ అలాగే ఉందంటున్నారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఒకప్పుడు గ్రామాలను దత్తత తీసుకుని డెవలప్ చేయడం అనేవారు. ఈసారి అలా కాదు. పేదరిక నిర్మూలన, దీనికోసం పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి సాయం ఇచ్చి పేదరికం నుంచి బయటపడేలా చేయాలి. దీనికి అవసరమైన ఆర్థిక సాయం ఆ కుటుంబాలను దత్తత తీసుకునే పెద్ద మనిషి చేయాలి. ఆ పెద్ద మనిషి వ్యాపారవేత్త కావచ్చు, పారిశ్రామికవేత్త కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అధికారి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, ఆఖరికి సీఎం అయినా కావచ్చు అనేది చంద్రబాబు గారి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్తో ఇప్పటికే 6 లక్షల బంగారు కుటుంబాలకు సాయం అందుతున్నట్లు ప్రకటిస్తున్నారు. సూపరే కదా అనుకుంటే పొరపాటు. గ్రౌండ్ లెవెల్లో కథ వేరేగా ఉందంటున్నారు. మొదటి సమస్య కలెక్టర్లకు టార్గెట్లు ఇచ్చారంటున్నారు. ఆ టార్గెట్లు రీచ్ కావడం కోసం కలెక్టర్లే స్వయంగా కొన్ని కుటుంబాలు, అధికారులను కూడా తీసుకోమని చెప్పడం, అలాగే టీచర్లను, ప్రభుత్వోద్యోగులకు కూడా అదే చెబుతుండడంతో వారిలో ఆందోళన మొదలైంది. డబ్బులున్నవాడు, స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునేవాడు బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటారు. మా సమస్యలు, మా బాధ్యతలు వేరే ఉన్నాయి, అందరినీ దత్తత తీసుకోమంటే ఎలా అని ముందుగా టీచర్లు గళమెత్తారు. వారి నిరసన గమనించిన అధికారులు ఓకే బలవంతం లేదని సరిచేశారు. ఇక ఇప్పుడు అధికారులు కూడా టెన్షన్ పడుతున్నారు. ఇదెక్కడి గొడవ, రాజకీయ నాయకులను వదిలేసి మా మీద పడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది అంటున్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం డాష్ బోర్డ్ ఓపెన్ చేసి ఎక్కడ ఎన్ని చేశారు అంటూ నిలదీస్తున్నారు. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు మా వల్ల కాదని చెప్తే ఒకతంట, చేయాలంటే ఆ పరిస్థితి లేదంటే నమ్ముతారా? అదే ఇరకాటంలో పడ్డారు అధికారులు. చేయకపోతే వీడు చేయలేదు కాబట్టి వీడికి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అడిగినట్లు చేయనక్కర్లేదు అని ఫిక్స్ అయితే ఏంటి పరిస్థితి? పోనీ చేసేద్దాంలే అనుకుంటే అదేమీ తక్కువ అయ్యేటట్లేదు. ఎంత సంపాదించుకున్నా ఉన్న పిల్లలకు పెట్టుకుంటాం గాని, ఏదో దానం చేయమంటే చేస్తాం గాని, ఇలా దత్తత తీసుకుని కుటుంబాలు పోషించే స్థితి ఎక్కడుంది అంటున్నారు. కొందరు పై అధికారులైతే అంత సంపాదించావు కదా, అన్నీ మాకు తెలుసులే అంటే ఏం సమాధానం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్నారు కింది అధికారులు. మొత్తం మీద ఆలోచన, కాన్సెప్ట్ మంచిది. అయితే అమలులో కాస్త సాధ్యాసాధ్యాలు చూసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబును ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ P4 ఎన్ని మలుపులు తిరుగుతుందో చూద్దాం. చంద్రబాబు అయితే దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనబడుతోంది.